నేను ధనవంతుని గనక నువ్వు కూడా ధనవంతుడిగా ఉండు అంటాడా? ఎవడండి? ఎందుకని? నేనే ఇంకా ఇంకా ధనవంతుని అవ్వాలి. నేను లక్షాధికారి నుండి కోటీశ్వరుని అవ్వాలి. కోటీశ్వరు నుండి వందల కోట్లకి, వేల కోట్లకి, ఏమండి బిలియన్ ట్రిలియన్ డాలర్లు నేనే తప్ప ధనవంతుడిగా ఉండాలి. ఎవరు కోరుకుంటాడా నేను ధనవంతుడిని? అయ్యో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ పేటల వాళ్ళందరూ ధనవంతులుగా ఉండాలని కోరుకుంటాడా? అందరు పేదోళ్ళుగా నా కాళ్ళ దగ్గర కూర్చొని బాబ్ 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 అనాలి. అప్పుడు వాళ్ళకి నేను కుక్కగా బిస్కెట్ వేసినట్లుగా. కొంతమంది ధనవంతుల యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క మనస్తత్వం. ఎందుకంటే ఎవరిని ఎదగనివ్వరు, వాళ్ళే ఎదగాలి, వాళ్ళే ఉన్నతంగా ఉండాలి, అందరు నా కాళ్ళ దగ్గర ఉండాలి, అప్పుడే చెప్పినట్టు అంటారు. వీళ్ళందరినీ కూడా ధనవంతులు చేసేవాడు. రేపొద్దున్న ఇంట్లో బట్టలు ఉతికేది ఎవడు? రేపొద్దున్న ఇంటికి వచ్చి పాచి పని చేసేది ఎవడు? రేపొద్దున్న ఇంటికి వచ్చి పని చేసేది ఎవడు? కరెంట్ పని చేసేది ఎవడు? ఫ్యాన్ బిగించేది ఎవడు? ఏసీ బిగించేది ఎవడు? అందరు ధనవంతులు అయిపోతే నా పని నేనే చేసుకోవాలి, నా ఒళ్ళు వంగదు. అవునా కాదా?